భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది? ఏముంది, ఆ మధ్యలో ఏ చీపురు కట్టు ఏ చపాతి కర్ర వస్తుంటుంది కదా. కానీ ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు కొట్టుకుని చెట్టు కింద దీపం అనే రియాలిటీ షోకి వచ్చారంట. అంటే వాళ్ళు ఇల్లు సరిపోవట్లేదు అనుకుంటా, రియాలిటీ షోకి వచ్చి కొట్టేసుకుంటున్నారు. నిజమే. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫన్నీ ఫనీ along with నవ్వుల నవీన. అందరికీ నమస్కారం. నా పేరు కిట్టప్ప. మా ఊళ్ళో నేను మంచి చెడు అవన్నీ చెప్తున్నాను కానీ చాలా కాపురాలు కూడా నిలబెట్టారు కానీ ఎక్కడ నాకు పేరు రాలేదండి. అందుకే ఇవాళ పబ్లిసిటీ కోసం మీ ముందుకు వచ్చేసానండి. ఎందుకంటారంటే ఒక వెరైటీగా ఉంటుందని ఒక ప్రోగ్రాం పెట్టి దాని పేరు కూడా పెట్టాను. అదే చెట్టు కింద దీపం చీకటి బతుకుల్లో ఆరనమాట. మొగుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కొట్టుకుని ఇడిపోతే వాళ్ళ జీవితాల్లో దీపం ఆరిపోయినట్టు. అదే వాళ్ళిద్దరిని మనం కలిపామనుకోండి, వాళ్ళ జీవితాల్లో దీపం మనం నిలబెట్టినట్టు. అందు గురించేనే ఇవాళ అప్పటితో పబ్లిసిటీ కోసం మీ ముందుకు వచ్చేసాను అనమాట. బయట ఎవరో కొట్టుకుంటున్నారు, ఆ కొట్టుకునేదో లోపల కొట్టుకోమని చెప్తాను. ఎవరదే కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా నా దీపం మారిపోకుండా చూడయ్యా. నీ దీపం ఆరిపోయి కానీ నీ ఊపిడికి నా దీపం ఆరిపోయింది. సరే గాని ఇంతకీ నీ ప్రాబ్లం సమస్య ఏంటి? సమస్య మా ఆయనయ్యా. సహజమండి, మొగుడు పిల్లల మధ్య గొడవ అంటే ఫస్ట్ మొగుడే కదండి. సరే ఇంతకాడి పేరేంటి? ఆడి పేరు బక్కోడు. మరి ఇంకెందుకు అని కూడా పిలిచేద్దాం. అరే బక్కోడా. అలా పిలిస్తే రాడయ్యా, గట్టిగా పిలవాలి. అరే బక్కోడా. అలా పిలిస్తే రాడు. ఎక్కడ మందు వాసన వస్తుందో అక్కడ ఉంటాడు. చెప్తాను. చెట్టు కింద దీపం ప్రోగ్రాంకి వచ్చి ఇక్కడ పడుకున్నావేట్రా? హలో, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు, ప్రాబ్లమే నీది. అందుకే చెప్పుకోవడానికి మీ ఆవిడ వచ్చింది. హలో, ఇది నా పిల్లం మందు, ఇది నా మందు. ఒక నిమిషం. బంగారం నువ్వు వచ్చాలా? ఇప్పుడే ఇంట్రడక్షన్ సాంగ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. దా కూర్చో అలా కూర్చో. అలా కూర్చో. ఏంటమ్మా కూర్చోడు? మా ఆయన అలా కూర్చోడు, మరి అడిగుట్టుతో బాగా తూర్చి కూర్చోబెట్టాలి. ఓ అబ్బో, ఈ ప్రేమలకు ఏమో తక్కువ లేదండి. చెప్పొచ్చింది మరి ఎందుకు వచ్చే ప్రాబ్లం ఉందని. ఈ ప్రోగ్రాం జడ్జిలో కూలోనే తెలియట్లే. చెప్పమ్మా. ఇంట్లో అన్ని నిండుకున్నాయ్యా. బియ్యం లేవు, పప్పు లేవు, కూరలకు ఉప్పు కావాలంటే ఏం అడిగాడో చెప్పయ్యా. అడుగుతాను చెప్పు. యాండి కూరలో ఉప్పు లేదు అన్నది, నేనేమన్నా అంటే పేస్ట్ చేసి ఉండదు అన్న. తప్ప. కూరలోకి పేస్ట్ చేసి ఉండవేంటే? టీవీ చూడలేదా? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటుంది. మా పేస్ట్ లో ఉప్పు ఉంది, ఇంట్లో ఉప్పు లేదన్న. అది పెట్టి ఉండవే అన్న. తప్ప. కూర్చో పైన కూర్చో. నువ్వు కూర్చోవే. అది చెప్తాను, అన్ని చెప్పే. మొన్న పాలోని ఏమని పిలిచింది అడుగు, చెప్పు. అడుగుతున్నారు కదా మరి చెప్పు, ఏం పిలిచావు? పాలోని ఎవడన్నా పాండ్రా అలా అనకూడదు కదా. టెన్షన్ లో పాలోని ఏమన్నా కూర్చో. తర్వాత కూరగాయలు ఏమని పిలిచాను చెప్పే. కూరగాయలు కూరగాయలు ఎవడన్నా కూరగాయలు ఏమన్నా పిలుస్తారానే? తర్వాత ఏం జరిగింది? కరెంట్ ఏమన్నాడు?
మా ఆయన కరెంటు చెప్పు అందరు చెప్పు చెప్పు మా ఆయన కరెంట్ లేదు ఇంతవరకు పిల్లలు చెప్పే అలాగే మా ఆయనకి కరెంట్ ఈ చెట్టు కింద దీపం ప్రోగ్రామ్ వచ్చింది సమస్య చెప్పుకుంటే నేను పరిష్కరించడానికి అంతగా మీరు కొట్టుకోవడానికి కాదు. అయ్యా నా దీపం మారిపోకుండా చూడయ్యా. తల్లి నాకున్నదే ఒక్క దీపం, అది కాస్త ఆరిపోతావంటమ్మా, నీకు దండం పెడతా. వాడి దీపం రాలిపెట్టేట్టు జాగ్రత్త. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? రామ రామ అది రామ రామ అంట చూడు. మేకప్ మ్యాన్ రామ్ వాడు ఉన్నాడు. పొద్దున్నే ఆడు నేను ఇక్కడ రాగానే ఇట్లా పట్టి పావుతా ఉన్నాడు. మేకప్ ఎత్తంటే నీకేమైనా లైటింగ్ కొడతా? తప్పు తప్పు అలా కాదండి. కొట్టేస్తున్నాడయ్యా. కొట్టు నారాయణ నారాయణ ఆ కెమెరా డిపార్ట్మెంట్ కెమెరామెన్ ఆడినా? ఆయన పేరు నాయుడు అండి. అంటే నాయుడికి నీకు బొట్టు పెట్టి బుద్ధిగా నాయుడు క్లోజ్ పెట్టుకుంటాడు అనుకో, నీకే క్లోజ్ పెట్టినా? అయ్యా నా దీపాన్ని చెట్టు కింద దీపం పోకడంతో 7,000 సంవత్సరాల్లో నేను దీపం నిలబడదాం అనుకున్నాను, కానీ అమ్మో నా దీపం అర్పించాలన్నారు. నాకు ఈ ప్రోగ్రామ్ వద్దు, మీరు వద్దు, పబ్లిసిటీ వద్దు. హలో ఏండే పబ్లిసిటీ కోసం ఈ ప్రోగ్రామ్ వచ్చామండి. ఏమే బాగా పబ్లిసిటీ అని కదా. చాలా మంచి రేపు మా publicity. ఊరు వెళ్ళిపోతే మా పబ్లిసిటీ ఉంటది. మేము కూడా సెలబ్రిటీస్ ఫోటోలు దిగుతారు అలాగా. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఏమండి పెడతాం? నీకు తలకాయ కూర సంగటి చేసి పెడతాను. అంతేనా? ఓకే, సూపర్. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే సెట్ కింద దీపం ఎలా ఉంది? మరీ ఎక్కువ చేస్తే వీళ్ళిద్దరు కలిసి నీ దీపం ఆర్పేస్తారు. సెవెన్ పర్ఫార్మెన్స్